మంత్రి లోకేష్ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని చెప్పారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటిలో హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ను తయారు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో పనిచేస్తున్న 80,000 మంది ఉద్యోగులను టైర్ 1 నుంచి టైర్ 2 నగరాలకు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తెలిపారు. విశాఖలో 1,582 కోట్ల రూపాయల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ ఏర్పాటుతో 8,000 ఉద్యోగాలు రానున్నాయి. ప్రపంచ స్థాయి క్యాంపస్ను స్థాపించడానికి సిద్ధంగా ఉన్నట్లు కాగ్నిజెంట్ వెల్లడించింది. ఐటీ హబ్గా విశాఖ ఎదుగుదలలో కీలక అడుగు పడింది. ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కాగ్నిజెంట్ సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు.